మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్పై జరుపుతున్న దాడులు 9వ రోజుకు చేరుకున్నాయి. ఇజ్రాయెల్ క్షిపణులు టెహ్రాన్లోని ప్రధాన చమురు నిల్వ కేంద్రాలు లక్ష్యంగా చేసుకున్నాయి. దీనివల్ల నగరం అంతటా దట్టమైన నల్లటి పొగ ఆవరించింది. ఇరాన్ రాజధానికి పశ్చిమాన ఉన్న ఎయిర్ డిఫెన్స్ కమాండ్ సెంటర్ను కూడా ఇజ్రాయెల్ రక్షణ దళాలు ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. ఇరాన్ తన ప్రతీకార చర్యల్లో భాగంగా అమెరికా స్థావరాలున్న పొరుగు దేశాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తోంది. రియాద్లోని దౌత్య కార్యాలయాలున్న ప్రాంతంపైకి వచ్చిన డ్రోన్లు సౌదీ సైన్యం కూల్చేసింది. అల్కర్జ్ ప్రాంతంలో జరిగిన దాడిలో ఒక భారతీయుడు, ఒక బంగ్లాదేశీయుడు మరణించినట్టు తెలుస్తోంది. యుఏఈ దాదాపు 16 బాలిస్టిక్ క్షిపణులు, 100కు పైగా డ్రోన్లు అడ్డుకుంది. మొత్తంగా ఇజ్రాయెల్ లెబనాన్లోని బీరూట్ను లక్ష్యంగా చేసుకుని దాడులు పెంచింది. ఒక హోటల్పై జరిగిన డ్రోన్ దాడిలో 4 మరణించారు. ఇక్కడ ఇరాన్ విప్లవ దళాలకు చెందిన కీలక కమాండర్స్ లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. తొమ్మిది రోజుల్లో ఇరాన్లో సుమారు 1500 నుండి 2000 మంది వరకు మరణించినట్టు అనధికారిక నివేదికలు చెబుతున్నాయి. హార్ముజ్ జలసంధి మూతపడడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కువైట్ ఇప్పటికే చమురు ఉత్పత్తి నిలిపివేసింది. అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, బల్ బార్కన్ యా జమాఅ రమాదా. لا إله إلا الله بالبر. మొత్తంగా ఇజ్రాయెల్ లెబనాన్లోని బీరూట్ను లక్ష్యంగా చేసుకుని దాడులు పెంచింది. ఒక హోటల్పై జరిగిన డ్రోన్ దాడిలో 4 మరణించారు. ఇక్కడ ఇరాన్ విప్లవ దళాలకు చెందిన కీలక కమాండర్స్ లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. తొమ్మిది రోజుల్లో ఇరాన్లో సుమారు 1500 నుండి 2000 మంది వరకు మరణించినట్టు అనధికారిక నివేదికలు చెబుతున్నాయి. హార్ముజ్ జలసంధి మూతపడడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కువైట్ ఇప్పటికే చమురు ఉత్పత్తి నిలిపివేసింది. అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, బల్ బార్కన్ యా జమాఅ రమాదా.